ఏముండాలి విధానపరమైన అంశాలు ఏంటి గవర్నర్ ఏం పెద్దగా చెప్పలేదు విధానపరమైన అంశాలు అవి వదిలేసి ఆయన పోలీసులు ఏమన్నారు ఈయన ఆయనతో షేక్ హ్యాండ్ చేస్తే ఏం జరిగింది వీటన్నిటితో షేక్ అయ్యేదేమి ఉండదు రాదు పరిస్థితి వాస్తవ పరిస్థితుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి సో ఏదైనప్పటికీ కూడా కొద్దిగా హీట్గానే ఉంటుంది చాలా కొద్దిగా కాదు చాలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లోనే కాదు అమరావతిలోనే కాదు హస్తినాపురంలో కూడా ఇలాగే ఉండబోతుంది హస్తినాపురంలో ఎవరికెవరు అన్న ఒక పద్ధతిలో వాళ్ళు తమది ఎట్లాగో అక్కడ ఇక్కడికంటే అక్కడ ఫోకస్ ఎక్కువ ఉంటుందని మీరు ఆ స్టోరీ కూడా చూసుంటారు వైసీపీ వాళ్ళు జాతీయ మీడియాని మేనేజ్ చేశారు అక్కడైతే ఎక్కువ ఫోకస్ వస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ పెడుతున్నారని ఒక కథ ఉదాహరణ అందుకని అది వరకు మీడియా మేనేజ్మెంట్ అన్నది చంద్రబాబు గారి టర్మం కదా అది వరకు మీడియా మేనేజ్మెంట్లో మనం వీక్ చంద్రబాబు స్ట్రాంగ్ అన్నది వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నారు మిగతా అన్ని విషయాల్లో ఒప్పుకోకపోయినా ఒక్కటే కాబట్టి ఢిల్లీలో అయితే ఏదైనా కొంచెం చేయొచ్చు కొంత ఫోకస్ వస్తుంది అని వాళ్ళల్లో కొంత ఒక ఆలోచన కూడా ఉందంటారు ఏదైనా కేంద్రం ఎందుకు స్పందిస్తుందండి మీరు ఇందాక అన్నట్టు వాళ్ళ ప్రభుత్వం అక్కడ ఉంది ఇక్కడ ఉంది వాళ్ళ ప్రభుత్వం కాకపోతే అందరి ఓట్లు తెచ్చుకోవాలి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలు బిల్లులు ఆమోదించుకోవడానికని ఆ రీత్యా వాళ్ళు కొంత డబుల్ డిప్లొమసీ వాళ్ళు ప్రయోగించే అవకాశం మాత్రం ఉంది అది జరుగుతుంది ఓకే సార్ రఘురామకృష్ణరాజు గారు ఉండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆ ద్వేషాలు రెడ్ బుక్లు ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది పెద్ద అడవడి నడిచింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏం కనిపించలేనున్నది ఏంటి కాస్త కూల్గానే నడుస్తున్నట్టున్నది కదా మరి ఏదో అవమానిద్దామనో వేరే రకంగానో చూడాలి కదా మనం ఇంకా వాతావరణం అయితే ఇంకా వేడివేడిగా ఉద్రిక్తంగానే ఉంది కదా మీరు అన్నట్టుగా రెండోది స్వయంగా వాళ్ళిద్దరినీ రఘురామకృష్ణరాజుని పోల్చలేమనుకోండి వాళ్ళేమో ప్రభుత్వ అధినేతలు ఈయనకేమో ప్రభుత్వంలో ఇంకా చోటు లభించలేదు వాళ్ళిద్దరు రంగంలోకి వచ్చేది వాళ్ళు చేస్తారు వాళ్ళు కలబడతారని ఎవరు అనుకోరు కానీ ఈ రెండు పార్టీల మధ్య ముఖ్యంగా దిగువ స్థాయి శ్రేణుల మధ్య స్థానికంగా అదైతే ఆ వేడి కొనసాగుతూనే ఉంది రెండోది తగ్గేదే లేదు తగ్గొద్దండి అన్న ధోరణి కూడా ఉంది ఉభయల్లో మాకు అలాంటి సంకేతాలే వచ్చాయి మీరేదో పత్రికల్లోనో మీడియాలోనో వార్తలు చూసి మా ఏదో అనుకోవద్దు మేమేం తగ్గేదే లేదనే చెప్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు పాత్ర చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన మీద బాగా అడవుడు చేస్తారు అగ్రెసివ్గా వెళ్తారు అసలు ఎలా ఉంటుంది అని కానీ ఆయన చాలా కూల్గా కామ్గా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తున్నట్టు లేదా ఏం మాట్లాడట్లేదు మీడియాతో పెద్దగా ఏదో జస్ట్ అరాకొరా తప్పించి రోజు ఎందుకు మాట్లాడాలండి ఇప్పుడు రోజు మాట్లాడటం అన్నది అది ఎన్నికల ముందు పోరాటంలో ప్రజలను ప్రభావితం చేసి ఓట్లు రాబట్టుకోవాలి కాబట్టి మాట్లాడతారు తప్ప ప్రతిరోజు ప్రతిసారి ఎందుకు మాట్లాడతారు వాళ్ళ ఆలోచనలు నేను ఇందాక చెప్పింది ఆయనకు కూడా వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జనసేన వాళ్ళు కానీ పూర్తి ఛార్జీగా ఉన్నారు పూర్తిగా వాళ్ళు తమ ప్రాధాన్యత ఎలా పెంచుకోవాలని నిన్న విజయవాడలోనే నేను ఓకే సరే చాలామంది మాట్లాడతారు సెల్ఫీలు తీసుకుంటారు ఇదంతా సరే నేను ఇలా వెళ్తున్నాను నేను ఆ ప్లేస్ కూడా ముఖ్యమైనది ఇప్పుడు నేను చెప్పట్లేదు కానీ ఇలా ఉంటే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు స్కూటర్ మీద సార్ నమస్కారం చేశారు పవన్ కళ్యాణ్ గురించి మీరు బాగా చెప్పాలండి మేము మొత్తం ప్రతిదీ కూడా మేము ఫాలో అవుతుంటాం చాలా ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉంది అని చాలా అంటే నేను తప్పకుండా ఏదో అంటాను కదా అని పోతుంటే మళ్ళీ నేను రోడ్ క్రాస్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాడు ఆ అబ్బాయి అంత గట్టిగా అలా ఉన్నారు ఇది మీరు మామూలు రోడ్డు మీద కనపడిన కుర్రాడి గురించి నేను చెప్తున్నా అంటే ఎంత అలర్ట్గా ఉన్నారు వాళ్ళు మన ప్రయోజనాలు నెరవేరుతున్నాయా లేదా ఏం జరుగుతుంది నాగబాబు కూడా ఈ మధ్య మళ్ళీ మీరు నిరంతరంగా నిన్న నాగబాబు మీరు పవన్ అని అనడం లేదంటున్నారు వాళ్ళ ముగ్గురులో ఎక్కువ వాయిస్ ఉంది నాగబాబు ఆయన నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు మొన్న ఏమో 3 చేశారు నేను దాని మీద కామెంట్ కూడా చేశా రాష్ట్రపతి పాలన పెడతావు నువ్వు ఉన్నప్పుడు చేసింది నీకు గుర్తులేదా ఇట్లాంటివి అంటూ కేంద్రాన్ని అడగాలంటే కేంద్రం మాకు అన్నీ చేస్తూనే ఉంది మేమేం ప్రత్యేకించి చేయాల్సిన పని లేదు రాష్ట్రపతి పాలన ఎందుకని ఆయన్ను ఖండిస్తూ ఏదో కామెంట్ చేశాడు నేను అన్నా రాష్ట్రపతి పాలన ఖండించడం బాగానే ఉంది కానీ కేంద్రం అన్నీ చేస్తుందని అప్పుడే సంతోషపడే పరిస్థితి లేదు అడగంది అమ్మాయినా పెట్టదని అడిగినా పెట్టలేదు 10 ఏళ్ల నుంచి కాబట్టి అడగాల్సి నిన్న మళ్ళీ చేశారు ఆయన ఈ మళ్ళీ కొంచెం కూడా మీరేం నేర్చుకోలేదు మీరు ఆ పాత ఎత్తుగడలతోనే ఏదో బెదరగొట్టాలని చూస్తున్నారు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరని నాగబాబు నిన్న గట్టిగానే ఆయన రివర్స్ అటాక్ ఆయన ఎదురుదాడి కూడా చేశారు అందుకని మీరు ఏం ఆందోళన పడకండి
జనసేన పూర్తిగా ఫామ్లో ఉంది. దీనితో ఇంకొక కథ కూడా వింటున్నాను నేను, కేవలం రాజకీయమే కాదు, సినిమాల పరంగా కూడా నిలిచిపోయిన 3 సినిమాలు కొంత తొందరగా పూర్తి చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత బాధ్యత ఇచ్చి అది కూడా నడుస్తుందని కూడా ఓకే చేయాలి కదండి, లాస్ అయిపోతుంది. చేయాలి కదా, అసంపూర్ణ కావ్యాల గల వదిలేయకూడదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక పక్కా ప్లాన్తోనే ప్రొసీడ్ అవుతున్నట్టుగా స్పష్టమవుతుంది.